హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనకి ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనమాట. ఐటీబీపీ సంబంధించి మనకి 287 ట్రేడ్ కానిస్టేబుల్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. అంటే 23 నవంబర్ 2022. ఇంకా ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 22 డిసెంబర్ 2022 అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ 06/2022. టోటల్గా మనకి ట్రేడ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మన ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ అనమాట వేకెన్సీస్. ఇంకా మనకి పే స్కేల్ వచ్చేసరికి ఇలా ఫ్రెండ్స్, మనకి పే స్కేల్ 21,700 రూపీస్ బేసిక్ తో 69,100 రూపీస్ యాజ్ పర్ 7th CPC అయితే అప్లికబుల్ అవుతుంది. ఇది మనకి లెవెల్ 3 అనమాట. పే మ్యాట్రిక్స్ దాదాపుగా మనకి 30 to 35,000 అయితే స్టార్టింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ మేల్ ఫీమేల్ ఇంకా యూఆర్ SC ST OBC ఇలా అయితే బ్రేకప్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కానిస్టేబుల్ టైలర్ అనమాట, బట్టలు కుట్టడం, ఇవైతే 18 అయితే ఉన్నాయి టోటల్ వేకెన్సీ. ఇంకా కానిస్టేబుల్ గార్డినర్ మాలీ అనమాట 16 అయితే ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ కాబ్లర్ అనమాట, చెప్పులు కుట్టే పని, ఇదైతే 31 అయితే ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ సఫాయి కర్మచారి అంటే స్వీపింగ్ క్లీనింగ్ సంబంధించి 78 అయితే ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ వాషర్ మ్యాన్ అనమాట, బట్టలు ఉతకడం అలాగా అయితే 89 అయితే ఉన్నాయి. ఇంకా కానిస్టేబుల్ హెయిర్ కటింగ్ సంబంధించి 55 అయితే ఉన్నాయి. టోటల్గా అయితే 287 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి మేల్ ఫీమేల్ బ్రేకప్ అయితే ఉంది. ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇంకా మనకి ఏజ్ యాజ్ ఆన్ 22 డిసెంబర్ 2022కి అయితే మనం చెక్ చేసుకోవాలి. 22/12/2022కి ఈ కానిస్టేబుల్ టైలర్ గార్డినర్ అండ్ కాబ్లర్ అనమాట. దీనికి సంబంధించి మనకి 18 నుంచి 23 సంవత్సరాలు అయితే ఇచ్చారు. 18 to 23 ఇయర్స్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదున్నా కూడా మనం ఎలిజిబుల్ అయితే అవుతాము. ఒకటి ఏంటంటే 10th క్లాస్ పాస్ అయ్యి 2 years ఎక్స్పీరియన్స్ కనుక ఈ ట్రేడ్స్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే అదైతే మనం సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్. అది ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇంకా సెకండ్ వచ్చేసరికి 1 year ITI సర్టిఫికేట్ లేదంటే కనుక వొకేషనల్ సర్టిఫికేట్ అనమాట. దాంతోపాటు మనకి 1 సంవత్సరం ఆ ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 year ITI లేదంటే వొకేషనల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇంకా 2 years డిప్లొమా ఫ్రమ్ ఐటీఐ నుంచి 2 years డిప్లొమా ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. మనకి 3 ఆప్షన్స్ కూడా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటాయి. అవైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ టైలర్, గార్డెనర్, కాబ్లర్ సంబంధించినటువంటి ట్రేడ్స్ అయిన వాళ్ళు మిగతా ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో సఫాయి కర్మచారి, వాషర్ మ్యాన్ అండ్ బార్బర్ సంబంధించి ఒకటే ఆప్షన్ అనమాట. 10th పాస్ అయితే సరిపోతుంది, ఏమీ అవసరం లేదు. దీనికి 18 to 25 ఇయర్స్ అంటే 18 నుంచి 25 సంవత్సరాలు యాజ్ ఆన్ 22 డిసెంబర్ 2022. అది మనకి క్రూషియల్ డేట్ అనమాట ఇక్కడ ఇచ్చారు. ఏజ్ అండ్ ఆల్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 dates అయితే ఇచ్చారు. ఫర్ టైలర్, గార్డెనర్, కాబ్లర్ సంబంధించి 2 dates ఇచ్చారు. ఈ 2 dates కలుపుకొని జనరల్ క్యాండిడేట్స్ వీటి మధ్య బారన్ అయితే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 23 డిసెంబర్ 1999, 22 డిసెంబర్ 2004. ఇంకా ఈ సఫాయి కర్మచారి, వాషర్మెన్, బార్బర్ సంబంధించి 23 డిసెంబర్ 1997, 22 డిసెంబర్ 2004 అనమాట. ఇంకా ఈ ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళైతే కనుక ఈ 3 years 5 years అయితే దీనికి ఇలాగా ఇచ్చుకొని అయితే చూసుకోవాలి. ఇంకా మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి యూఆర్ EWS OBC క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ ఇచ్చారు. ఇంకా SC ST ఎక్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి ఫస్ట్ PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఫర్ మేల్స్కి వచ్చేసరికి 1.6 kilometers అంటే 1600 meters రేస్ అయితే 7 minutes 30 secondsలో ఫుల్ఫిల్ చేయాలి. ఇంకా లాంగ్ జంప్ 11 feet 3 chances ఇస్తారు. ఇంకా హై జంప్ 3.5 feet 3 chances అయితే ఇస్తారు. ఇంకా ఫిమేల్కి సంబంధించి 800 meters రేస్ ఇన్ 4 minutesలో 4 minutes 45 seconds ఇస్తారు. ఇంకా లాంగ్ జంప్ 9 feet ఇంకా హై జంప్ 3 feet అది 3 chances అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే మనకి అనమాట. PET కండక్ట్ చేస్తారు. ఇంకా PST వచ్చేసరికి స్టాండర్డ్స్ అయితే చెక్ చేస్తారు, మన హైట్ అవి. ఇంకా మనకి ఆల్ స్టేట్స్ అండ్ UTCకి సంబంధించి 167.5 centimeters అయితే ఉండాలి మేల్స్కి. ఫీమేల్స్కి వచ్చేసరికి 157.
ఇంకా చెస్ట్ వచ్చేసరికి మనకి 80 to 85 సెంటీమీటర్స్ ఉండాలి. 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండబుల్ అనమాట. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి 162.5 సెంటీమీటర్స్ ఫర్ మేల్, 150 ఫర్ ఫీమేల్, 76 to 81 అయితే చెస్ట్ అనమాట. ఇంకా ఇవైతే ఇప్పుడు చెప్పినవి టైలర్, గార్డెనర్, కాబ్లర్. ఇంకా సఫాయి కర్మచారి, వాషర్మ్యాన్, బార్బర్కి సంబంధించి మేల్స్ 170, ఫీమేల్ 157, 80 to 85 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. ఇంకా క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్టీకి సంబంధించి 162.5 సెంటీమీటర్స్ మేల్, 150 ఫీమేల్, 76 to 81 సెంటీమీటర్స్ మనకి చెస్ట్ అయితే ఉండాలి. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టాండర్డ్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్ 6th పేజీలో అయితే డీటెయిల్గా అయితే ఉన్నది. మేల్, ఫీమేల్ అలాగా అన్ని కేటగిరీస్కి సంబంధించి మనకి వెయిట్ అయితే ప్రపోర్షనేట్గా అయితే ఉండాలి హైట్కి తగ్గట్టుగా. ఇంకా అంతేకాకుండా మనకి ఇక్కడ ఐసైట్ 6/6, 6/9 అయితే మనం ఫుల్ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి ఇక్కడ 13 పేజీలో ఈ ట్రేడ్ వైజ్ మనకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చారు. సపోజ్ కానిస్టేబుల్, వాషర్మ్యాన్కి సంబంధించి వాషింగ్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ 15 మార్క్స్, ఐరనింగ్ ఆఫ్ క్లాత్స్ అన్నమాట, ఇస్త్రీ చేయటం ఇది ఒక 10 మార్క్స్, నాలెడ్జ్ అబౌట్ డ్రై క్లీనింగ్ ఒక 10 మార్క్స్, ఇంకా నాలెడ్జ్ అబౌట్ యూజ్ ఆఫ్ వేరియస్ డిటర్జెంట్స్ అనమాట, వాషింగ్ పౌడర్స్, సోప్స్ ఎట్సెట్రా దాని గురించినటువంటి నాలెడ్జ్ ఎంత ఉన్నది దాని మీద 15 మార్క్స్ అయితే ఇస్తారు. అలాగా టోటల్గా 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇలాగ మనకి ట్రేడ్ వైజ్ అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దానికి ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఇస్తారు, టోటల్ మార్క్స్ అయితే 50. 1 గంట టైం అయితే ఇస్తారు, 1 hour లేదంటే 60 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. కట్ ఆఫ్ వచ్చేసరికి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మనకి 18 మార్క్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించి 17 మార్క్స్ అయితే కట్ ఆఫ్ మినిమం అయితే రావాలి. దీనికి సంబంధించి మనకి 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్, జీకే 15 క్వశ్చన్స్, ఇంకా నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథ్స్ 10, తర్వాత ఎనాలిటికల్ యాప్టిట్యూడ్ 15, బేసిక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ 10 అనమాట. ఇవైతే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ గురించి లేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు. గతంలో అదర్ వేకెన్సీస్కి సంబంధించి కూడా మనకి ఈ ఐటీపీబీలో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ బేసిక్గా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ అనమాట, recruitment.itb police.nic.in. ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, లాగిన్ అని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇలాగైతే వస్తుంది. ఇది మన సైన్అప్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మీ యొక్క మిడిల్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి దాన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి, వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నది. ఇంకా న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, అదైతే ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసరికి మన 8 నుంచి 16 క్యారెక్టర్స్, అంటే 8 to 16 క్యారెక్టర్స్ ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి. అలాగే మనం జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి మనం ఇచ్చి దాన్ని ఆన్సర్ చేసుకోవాలి. ఎప్పుడన్నా మనం పాస్వర్డ్ మర్చిపోతే దాని ద్వారా మనం దానిని మనం అయితే వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మన క్యాప్చా ఇచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేసి మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇలాగ మనకి లాగిన్ ఫామ్ వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనం ఫర్గాట్ పాస్వర్డ్, ఇక రీసెట్ పాస్వర్డ్ మనం ఎంటర్ అయిన తర్వాత మనం పాస్వర్డ్ మర్చిపోతే ఇది తీసుకోవాలి. ఇంకా రీసెట్ పాస్వర్డ్ అయితే ఇలాగా మనకి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఇంకా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, క్యాప్చా ఇచ్చేసి మనం ఈ సబ్మిట్ చేసి అయితే మనం రీసెట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాగిన్ అయితే మనకి ఇక్కడ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అనమాట 13/2022 అయితే మనకి ఇక్కడ లైవ్లోకి అయితే వచ్చింది. ఈరోజు 23rd November 2022 అనమాట. ఇక్కడ మన ప్రొఫైల్ డీటెయిల్స్లోకి అయితే రావాలి. ఇక్కడ ప్రొఫైల్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇక్కడైతే కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మనం మిగతా డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇంకా కంట్రీ ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ అడ్రస్ ఫర్
పర్మనెంట్ అడ్రస్ అనమాట విత్ డోర్ నెంబర్. ఇక్కడైతే మన స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా మన కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి వచ్చేస్తుంది. డిఫరెంట్ అయితే ఇవి కూడా మనం ఎంటర్ చేయాలి. ఇంకా ఈ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ 10th క్లాస్కి అయితే కొన్ని వేకెన్సీస్ ఉన్నది. మిగతా కొన్ని వేకెన్సీస్కి అయితే మనకి అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉన్నది. డిప్లొమా అవన్నీ ఇక్కడ మనకి లిస్టులో అయితే వస్తాయి. అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. కిందకి వెళ్ళి ఐటీఐ విత్ ఎక్స్పీరియన్స్, అలాగే మనకి మిగతా అన్ని ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి మన నోటిఫికేషన్లో ఉన్నవన్నీ. అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి వచ్చేసి మనం ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ ఇదైతే ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. మ్యారీడా అన్మ్యారీడా ఇదైతే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. మెరిటల్ స్టేటస్, కేటగిరీ యూఆర్ఆ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాగా ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక వాళ్ళకి ఏది అప్లికబుల్ అదైతే ఇది పెట్టుకోవాలి. ఇంకా ఐటీడీపీ ఎంప్లాయీ అయితే ఇది పెట్టాలి. ఇంకా ప్రైవేటు, పిఎస్యు లేదంటే కనుక అన్ఎంప్లాయిడ్ అయితే ఇది కంపల్సరీ అయితే మనం టిక్ ఆన్ చేసుకోవాలి. అన్ఎంప్లాయిడ్ అయితే ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ రెసిడెంట్స్ కానీ ఇంకా విక్టిమ్స్ అయితే కనుక రైట్స్లో పైన ఇచ్చినటువంటి 3 వాళ్ళు టిక్ చేసుకోవాలి. లేదంటే కనుక కిందది ఒకటి టిక్ ఆన్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ ప్రొఫైల్ డేటా యూ కెన్ అప్లై హియర్ అనేది దీని మీద క్లిక్ చేయాలి మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ అప్లోడ్ ఇమేజ్కి వెళ్ళాలి. ఇలాగైతే వస్తుంది. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. జేపీజీలో 30 to 100 KB, సిగ్నేచర్ 15 to 30 KB ఇదైతే మనం అప్లోడ్ చేసి ఇక్కడ ఇది టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ అప్లై అంటే మనకి ఇక్కడ నేనైతే 10th క్లాస్ ఇచ్చాను కాబట్టి నాకు ఈ కొన్ని ట్రేడ్సే వచ్చాయి. బార్బర్, వాషర్మ్యాన్, సఫాయి కర్మచారి, ఇంకా మనకి ఇవైతే వచ్చాయి. ఇదైతే మనకి ట్రేడ్స్ మ్యాన్ 13/2022 అనమాట. ఇవన్నీ మన ట్రేడ్స్ ఇచ్చారు. జెండర్ బోత్ అంటే మేల్ అండ్ ఫీమేల్ అనమాట. ఇక్కడైతే మనకి మనం ఏ ట్రేడ్కి అప్లై చేయదలుచుకున్నామో అదైతే మనం దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. అంటే మనం సెపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సెపరేట్ ట్రేడ్స్కి. ఇక్కడైతే అగ్రి అన్నాము, నెక్స్ట్ అన్నాము. ఇక్కడ మనకి ఇలాగా అయితే వచ్చింది ప్రింట్. ఇదైతే మనం నెక్స్ట్ అనాలి. ఇక్కడ మనకి ఇదైతే ఇచ్చారు కన్సెంట్ అనమాట, డిక్లరేషన్. అగ్రి అనాలి, సబ్మిట్ అయితే చేయాలి. ఇలాగా మనకి మల్టిపుల్ ఆప్షన్స్తో మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, ఇంకా నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ మనం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ కనుక మనం వెరిఫై చేస్తే ఫీజు అయితే పే అయిపోతుంది. అలాగే మనం సెకండ్ వేకెన్సీస్ కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డాష్ బోర్డ్ అనమాట. మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనం డౌన్లోడ్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. లేకపోతే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతే మనకి అంతకుముందు గతంలో ఏదైనా అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నా ఇప్పుడు పెట్టిన అప్లికేషన్స్ కానీ ఫ్యూచర్లో మనకి అడ్మిట్ కార్డ్స్ వాటికి సంబంధించినటువంటి ఇవైతే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దేనికైనా మనం అయితే లాగిన్ అయితే అవ్వాలి. ఆ లాగిన్ యొక్క క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో యూజర్ నేమ్, పాస్వర్డ్ అవైతే మనం జాగ్రత్తగా పెట్టుకోగలిగితే చక్కగా మనం లాగిన్ అయిపోయి మనం రిజల్ట్స్ కానీ అడ్మిట్ కార్డ్ కానీ అన్నీ మనం అప్డేట్స్ అయితే ఇక్కడ పొందొచ్చు.